పోలవరంలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హెలికాప్టర్ ద్వారా పోలవరానికి చేరుకోనున్నారు. నూతన డయాఫ్రమ్ వాల్, అప్పర్ లోయర్ కాఫర్ డ్యాం, గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. సీఎం రాక నేపథ్యంతో ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. 2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మరి కాసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతానికి రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రాజెక్టు హిల్వీ ప్రాంతానికి ఆయన చేరుకుంటారు. చేరుకున్న తర్వాత స్వయంగా కూడా ఇక్కడ అధికారులు అలాగే ఇంజనీర్లతో పూర్తి వివరాలు తెలుసుకుని రోడ్డు మార్గంలో ప్రాజెక్టు ప్రాంతానికి ఆయన వెళ్తారు. ఏదైతే మనం చూస్తాం ఇక్కడ స్పిల్వే ప్రాంతం ఉందో, స్పిల్వే ప్రాంతానికి చంద్రబాబు వెళ్లి స్పిల్వే మీదుగా కూడా అటు ఎగువ దిగువ కాపర్ డ్యాంలను అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతాన్ని అలాగే అప్పర్ కాపర్ డ్యాంల మధ్య ఉన్నటువంటి హెచ్కమ్ రాజ్ఫిల్ డ్యాం నిర్మాణ ప్రాంతానికి సంబంధించి అన్ని పనులు కూడా స్వయంగా పరిశీలిస్తారు. ఎందుకంటే అటు డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. మరొక అదనంగా 970 కోట్ల రూపాయలతో ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు 150 మీటర్ల వరకు కూడా ఆ నిర్మాణం పూర్తయింది. ఇంకా మొత్తం ఆ 1996 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్, కొత్త డయాఫ్రమ్ వాల్ 150 మీటర్లు మాత్రమే పూర్తి కావడంతో మిగిలిన నిర్మాణం ఇంకా దాదాపుగా కూడా ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం ఈ నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు అనువైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఆయన నిపుణుల ద్వారా కూడా అడిగి తెలుసుకోబోతారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర నిపుణులు కానీ అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడా దీనిపై ఒక అధ్యయనాన్ని చేశారు. ఆ డయాఫ్రమ్ వాల్ కు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణం చేయవచ్చా, చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే దానిపై అధ్యయనం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను కూడా ఈ రోజు చంద్రబాబు ఇంజనీర్లు అడిగి తెలుసుకోబోతున్నారు. ఈ పనులన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిలకించి అనంతరం అధికారులు అలాగే గుత్తేదారులతో కలిసి సమీక్షను కూడా చంద్రబాబు చేయబోతున్నారని చెప్పవచ్చు. ప్రాజెక్టు కార్యాలయం వద్దకు ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో పాటు ప్రాజెక్టు అథారిటీ అధికారులు, ఇంజనీర్లు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేరుకున్న నేపథ్యంలో వారందరితో కూడా చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మీడియా ఎదుటి కూడా పోలవరం ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఆయన ఒక వివరాలు కూడా పూర్తిగా వెల్లడిస్తారు. ఎందుకంటే దాదాపు ఇటీవల కేంద్రం 12,600 కోట్ల రూపాయల కూడా నిధులు విడుదల చేసింది. ఈ తరుణంలో ప్రాజెక్టుకి ఎంత ఖర్చు చేయాలి, నిర్వాసితులు ప్రధాన అంశం కాబట్టి వారికి ఎంత ఇవ్వాలనే అంశాలపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇస్తారని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 41.15 కాంటూర్ మీటర్లో ఉన్నటువంటి 36,000 మంది ఆ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పరిహారం ఇస్తామని ప్రభుత్వం విడతల వారీగా ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరొక 900 కోట్లను కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే వరదలు వచ్చినప్పుడల్లా కూడా 45.57 అంటే మొత్తం 2వ కాంటూరు పరిధిలో ఉన్నటువంటి నిర్వాసితులు కూడా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో కేవలం మొదటి విడతలో ఉన్న వారికి మాత్రమే కాదు, 2వ విడతలో ఉన్న వారు కూడా ముంపుకు గురవుతున్నాం కాబట్టి మాకు పరిహారం ఇవ్వాలి, తక్షణమే పునరావాసం కల్పించాలంటూ కూడా నిర్వాసితులు కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వారందరికీ కూడా తక్షణమే పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవలే నిర్వాసితులందరూ కూడా వచ్చి ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయడం, ఆ తర్వాత అటు బహిరంగ లేఖ ద్వారా కూడా సీఎం చంద్రబాబు కూడా వారు వినతులు విన్నవించుకోవడం అయితే జరిగింది. దీనిపై కూడా చంద్రబాబు ఈ రోజు సమీక్ష అనంతరం పోలవరం నిర్వాసితులకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అటు సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లకు సంబంధించి అటు మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తూ అటు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గాని, ఎస్పీ శివప్రతాప్ కిషోర్ గాని ఇక్కడ బందోబస్తు చర్యలు అలాగే పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం అయితే జరిగింది. ఉదయం 11 గంటలకు ఆయన చేరుకుంటారు. చేరుకున్న తర్వాత పర్యటన ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:30 వరకు కూడా చంద్రబాబు పోలవరంలోనే ఉంటారు. అంటే 4.5 గంటల పాటు పోలవరం ప్రాజెక్టులో ఆయన ఈ రోజు కేటాయించబోతున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2019 వరకు కూడా 29 సార్లు నేరుగా స్వయంగా పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసి పోలవరం సోమవరం అనేటువంటి నినాదంతో కూడా పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు చంద్రబాబు అటు పోలవరం కోసం కృషి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏపీ చాలా జీవనాడిగా దాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈసారి కూడా ఆయన కొత్త నిర్ణయాలు తీసుకుంటూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా కూడా 2027 డిసెంబర్ కల్లా కూడా ఈ ప్రాజెక్టును
పూర్తి చేసేటువంటి ఆ నిర్ణయంతో కూడా ఈ రోజు అడుగులు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు మాత్రం, ఇంజనీర్లు మాత్రం 2028 జూన్ కల్లా కూడా ఇది పూర్తవుతుందని చెప్తున్నారు. అయితే తొలి విడత 41.15 కాంటూర్ వరకే ఇది పూర్తవుతుంది. ఆ తర్వాత పక్క రాష్ట్రాలు దాదాపు 6 రాష్ట్రాలతో దీనికి సంబంధించి నిర్వాసితులందరూ కూడా ముప్పు గురేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరికీ కూడా న్యాయం చేసిన తర్వాత రెండవ విడత నిర్మాణాన్ని పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం 41.15 మీటర్లు టార్గెట్ గా 2027 డిసెంబర్ కు ఒక డేట్ అనేది కూడా ఫిక్స్ చేసుకొని చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇంజనీర్లు అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ లో పనులన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆదాయం ఎప్పుడు లేనట్టు అంటే ప్రతిసారి కూడా పోలవరం ప్రాజెక్ట్ పై ఖర్చు చేసిన తర్వాత నిధులు రీఎంబర్స్ చేయడం జరుగుతూ వచ్చేది. ఈసారి కేంద్రం ఇచ్చిన నిధుల్లో దాదాపు 5,600 కోట్ల రూపాయల వరకు కూడా అడ్వాన్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ తరుణంలో అడ్వాన్స్ వల్ల పనులు ఖచ్చితంగా వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ఆ యంత్రాంగం అంతా కూడా భావిస్తున్నారు. ఇంజనీర్లు కూడా అందుకు తగ్గట్టు ముందడుగులు వేసిన పరిస్థితి ఉంది. జనవరి 2వ తేదీన ప్రారంభించిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా ఇప్పటి వరకు 150 మీటర్ల వరకు కూడా పూర్తయింది. కాబట్టి సమాంతరంగా ఈ CRF డ్యామ్ కూడా పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా 2028 డిసెంబర్ లోపు మాత్రం ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని కూడా చెప్పుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ భార్గవ్.